హాయ్ మేడం. హాయ్ వినూత్న. మా అమ్మగారు మేడం. నమస్తే అండి. ఏంటి ఇక్కడి వరకు వచ్చావు? మా అమ్మగారు మీతో మాట్లాడతానన్నారండి, అందుకే మీకోసం మెయిన్ క్యాంపస్కి వెళ్ళాం. కానీ మీరు ఇక్కడ ఉంటారని చెప్పారు, అందుకే మా అమ్మగారిని మీకోసం తీసుకొచ్చాను. అవును, నువ్వు నీట్ ఎగ్జామ్ రాసావు కదా నాన్న, మొన్న రిజల్ట్ ఏమైంది? ఆ రిజల్ట్ గురించి మాట్లాడదామనే మా అమ్మని తీసుకొచ్చాను మేడం మీ దగ్గరికి. నీట్ రిజల్ట్ అంటే నీట్ ఎగ్జామ్ గురించి నాకేం తెలుసు నాన్న, నేను సీఏ ఫ్యాకల్టీ కదా, సీఏ కోర్స్ గురించి అయితే చెప్తాను. ఏమైనా ఉంటే ఇంటి దగ్గరే మాట్లాడుకునే వాళ్ళం కదా, ఇక్కడ వరకు వచ్చారేంటి మేడం? మార్నింగ్ కూడా నీతో మాట్లాడాను కదా వినూత్న, అప్పుడు కూడా నువ్వేం అనలేదు. రిజల్ట్ గురించి మాట్లాడదామని ఇక్కడైతే బాగుంటుందని తీసుకొచ్చాను. ఓకే మేడం, మా పాప నీట్ ఎగ్జామ్ రాసింది కానీ అంత రిజల్ట్ బాగా రాలేదు మేడం. మేము లాంగ్ టర్మ్ తీసుకొని మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాయమని అంటున్నాము, కానీ తను రాయనని అంటున్నారు. దాని గురించి ఒక్కసారి మీతో మాట్లాడదామని వచ్చాం మేడం. మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే ఓకే అండి, అలా అయితే మనం లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం రండి. ఇప్పుడు చెప్పు వినూత్న, ఏం చేయాలనుకుంటున్నావు మరి? మీరు చెప్పండి మేడం. నేను బైపీసీ తీసుకొని నీట్ రాశాను, కానీ మంచి మార్క్స్ రాలేదు. ఇప్పుడు లాంగ్ టర్మ్ చేద్దామంటే 1 year పడుతుంది. తర్వాత సీట్ వచ్చినా ఎంబీబీఎస్ చేయాలంటే ఇంకో 5.5 years పడుతుంది. దాని తర్వాత పీజీ చేయాలి, దానికి ఒక 3 years పడుతుంది. తర్వాత సూపర్ స్పెషాలిటీ చేయడానికి ఇంకో 2 years పడుతుంది. ఇవన్నీ చూస్తే నేను లాంగ్ టర్మ్ నుండి మెడిసిన్ టోటల్గా కంప్లీట్ చేయడానికే నాకు 10 to 12 years పడుతుంది. మేడం, జీవితం అంటేనే ఒక పెద్ద పోరాటం. నేను జీవితంతో పోరాడాలా లేక చదువుతో పోరాడాలా? నా చదువు పూర్తి చేయడానికే నాకు 10 to 12 years టైం పడుతుంది. నేను లైఫ్లో ఇంకా ఎప్పుడు సెటిల్ అవ్వను. అందుకే మేడం, మీరైనా మా అమ్మగారితో కాస్త చెప్పండి. అవును వినూత్న, నువ్వు చెప్పింది కూడా కరెక్టేనమ్మా. మీ పాప చెప్తుంది కూడా కరెక్టే కదండి. మనం పెద్దవాళ్ళమైనా తనలాగా అసలు ఆలోచించలేకపోయాం చూడండి. చిన్నదైనా తను చక్కగా ఆలోచించింది. అంటే పిల్లలు చెప్పింది వినాలనేం కాదు కానివ్వండి, మనం కూడా వాళ్ళంత మెచ్యూరిటీ లెవెల్స్తో చెప్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచన చేస్తే బాగుంటుంది కదా. మీరు కనుక మీ పాపను మరి సిఏ కోర్సులో జాయిన్ చేయాలనుకున్నట్లయితే ఆ కోర్సు గురించి పూర్తి వివరాలు నేను మీకు చెప్తానండి. మరి దేశంలో మనం చూసినట్లయితేనండి, కామర్స్ కోర్సుల్లో సిఏ కోర్సే ప్రధానమైనవండి. మీకు తెలుసా, సిఏ చదివే విద్యార్థులలో 40% మంది ఎంపీసీ బైపీసీ నుంచే వచ్చారండి. సిఏ కోర్సుల్లో ఉండే అడ్వాంటేజెస్ నేను మీకు చెప్తాను, వినండి. ఇప్పుడే వినూత్న చెప్పిందండి, మీ పాప చెప్పింది, మెడిసిన్ కంప్లీట్ చేయడానికి ఇప్పటి నుండి అంటే నీట్ నుండి మెడిసిన్ కంప్లీట్ అయిపోవడానికే 10 to 12 years పడుతుంది అని. బట్ సిఏ కోర్సులు మనం చూసినట్లయితే సిఏ అయితే కనుక పూర్తి చేయడానికి 4 సంవత్సరాలు సుమారు పట్టచ్చండి. అలానే సిఎంఏ కోర్స్ అయితే కనుక సుమారు 3 సంవత్సరాల్లోనే పూర్తి చేయొచ్చు. పాప ఏదైనా ఒక అటెంప్ట్ ఫెయిల్ అయినా మహా అయితే ఇంకొక 1 year ఎక్స్ట్రా పడుతుంది, అంతే కదండి. సో పాప త్వరగా సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకో విషయం అండి, ఇప్పుడు మెడిసిన్ చేయాలంటే ఇంటర్లో బైపీసీ మాత్రమే చదవాలి, వాళ్ళు మాత్రమే అర్హులు. కానీ సిఏ కోర్సులకి ఇంటర్లో ఏ గ్రూప్ చేసిన వాళ్ళైనా, ఏ గ్రూప్ చదివిన వాళ్ళైనా కానీ అర్హులే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఎవరైనా కానీ ఇంటర్లో వాళ్ళు ఏ గ్రూప్ తీసుకున్నా కానీ సిఏ కోర్సులు జాయిన్ అవ్వచ్చు. సిఏ కోర్సుల్లో ఉండే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ర్యాంకింగ్ విధానం లేదండి. సో పాప తనకి నచ్చిన కాలేజీలో అండ్ నచ్చిన చోట జాయిన్ అవ్వచ్చు. బట్ మనం మెడిసిన్ చూసినట్లయితే నీట్లో వచ్చిన ర్యాంక్ బట్టి ఏ కాలేజ్లో సీట్ ఇచ్చినా, ఈ కంట్రీలో, ఈ దేశంలో ఏ కాలేజ్లో సీట్ వచ్చినా మన పాపని అక్కడే జాయిన్ చేయాలి. ఇంకో విషయం అండి, ఈ సిఏ చదివే స్టూడెంట్స్కి ఆర్టికల్షిప్ అనేది ఉంటుందండి. ఇది సుమారుగా 2 సంవత్సరాల టైం ఉంటుందండి. ఇక్కడ మన పిల్లలకి స్టైఫండ్ అనేది ఇస్తారు. అది సుమారు 5,000 నుండి 15,000 రూపాయల వరకు ఉంటుందండి నెలకి. ఈ సిఏ కోర్సులు డిగ్రీతో పోల్చుకుంటే చాలా కష్టమైనవేనండి. కానీ ఐఐటి మెడిసిన్తో పోలిస్తే ఈజీ అండి. మేడం, మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. మనం నీట్ రాసి అందులో ర్యాంక్ రాకపోయినా మనకు ఒక మంచి కాలేజ్లో సీట్ కావాలనుకోండి, మనం చాలా పెద్ద మొత్తంలో డొనేషన్ కట్టవలసి ఉంటుంది. మరి మాలాంటి ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళకి అంత పెద్ద డొనేషన్ అమౌంట్ కట్టడం అంటే చాలా ఇబ్బంది కదా. కరెక్టే వినూత్న, పాప చెప్పింది కూడా కరెక్టే కదండి. ఒక మంచి మెడికల్ కాలేజీలో మనం కట్టే డొనేషన్స్లో
10% మనం గనక సిఏ కోర్సులు ఖర్చు పెడితే ఆ కోర్సెస్ కంప్లీట్ అవుతాయండి. అండ్ పాప ఎలాగో డే స్కాలరే కదండి, లోకలే కదా, సో తను కంప్లీట్ చేయొచ్చు. పోనీ సిఏ కోర్స్ కష్టం అనుకున్నట్లయితే సిఎంఏ కోర్స్ అయినా జాయిన్ చేయొచ్చు. ఎందుకంటే సిఎంఏ కోర్సు సిఏతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఈజీయేనండి. మేడం, మనం ఈ మధ్య సోషల్ మీడియాలో రెసిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని 2 విషయాల గురించి వింటున్నాం కదా. ఈ రెండిటి వల్లే చాలామంది ఉద్యోగాలు కోల్పోయినట్టు కూడా మనం వింటున్నాం. కానీ ఈ రెండిటి వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రెసిషన్ వల్ల, ఏ సిఏ కానీ సిఎంఏ కానీ, అదేనండి చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ కానీ ఉద్యోగం కోల్పోయినట్టు మనం విన్నామా? ఓకే మేడం, మా పాప బైపీసీ చదివింది కదా. అవునండి. సిఏ చేయగలదా? బైపీసీలో ఉండే సబ్జెక్ట్స్, సిఏలో ఉండే సబ్జెక్ట్స్ ఒకటే కావు కదా మేడం. కరెక్ట్గా అడిగారండి. కానీ మీ పాప 10th తర్వాత బైపీసీ తీసుకుందండి. అక్కడ కూడా కొత్త సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు పాప నేర్చుకొని చదువుకుంది కదండి. అలానే సిఏ సిఎంఏలో ఉండే కొత్త సబ్జెక్ట్స్ని కూడా పాప నేర్చుకొని చదువుకుంటుందండి. దాని గురించి కంగారు పడద్దు. మేడం, నేను ఇప్పటి వరకు చాలామంది విద్యార్థుల్ని బైపీసీ చదివి ఈ కోర్సులకు వచ్చిన విద్యార్థుల్ని చూశానండి. వాళ్ళు ఈ కోర్సుని చక్కగా కంప్లీట్ చేసుకున్నారు. ఎందుకో తెలుసా? బైపీసీ అంటే మెడిసిన్తో కంపేర్ చేస్తే సిఏ సిఎంఏ కోర్సులు చాలా ఈజీ కాబట్టి ఇక్కడ చాలామంది అందుకే క్వాలిఫై అవుతున్నారండి. మేడం, మీరు చెప్పింది కరెక్టే. డొనేషన్స్ కట్టి మెడిసిన్స్ చదివించేదానికంటే సిఏ మరియు సిఎంఏ కోర్సులు చదివించడం చాలా మంచిదని నాకు అనిపిస్తుంది. అందుకేనమ్మా నేను కూడా సిఏ చేస్తానంటుంది. ఇంకొక విషయం మర్చిపోయానండి నేను చెప్పడం. ఒకవేళ పాప గనక ఎంబీబీఎస్ చదువుతూ మధ్యలో ఆపేసినట్లయితే నీ క్వాలిఫికేషన్ ఏంటమ్మా అని అడిగితే ఏం చెప్తామండి? ఇంటర్మీడియట్ అని చెప్తాం. మరి ఆ ఇంటర్మీడియట్తో జాబ్ వస్తుందా పాపకి? రాదు కదండి. కానీ సిఏ సిఎంఏ కోర్సుల్లో కనుక ఇంటర్ చదివి ఆపేసిన మంచి ఉద్యోగాలే వస్తాయండి. అంతేకాదు, మేము ఇక్కడ సిఏ సిఎంఏ కోర్సెస్తో పాటు డిగ్రీ కూడా పిల్లల్ని చదివిపిస్తున్నాం. మీ ఇద్దరికీ ఇప్పుడు సిఏ సిఎంఏ కోర్సు గురించి ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నానండి. కానీ నేను చెప్పానని మాత్రం సిఏ సిఎంఏ కోర్సులో జాయిన్ చేయొద్దండి. మీరు కూడా ఆలోచించండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఇక్కడ మాస్టర్ మైండ్స్లో ప్రతి సోమవారం రోజు ఎంపీసీ బైపీసీ నుంచి వచ్చిన విద్యార్థులకి ప్రత్యేకమైన బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయండి. సో దీని గురించి ఆలోచించి ఒక తెలివైన నిర్ణయం తీసుకోండి. ఓకేనమ్మా, ఆల్ ది బెస్ట్. నమస్తే మేడం. నమస్తే అండి.